హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ పాల్. టెట్ 2 డిఎస్సిలో భాగంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో మీకోసం సాహిత్యం నుండి ఒక ప్రశ్న అడగబడుతుంది అని మీకు తెలుసు. అందులో భాగంగానే ఈరోజు మన ప్రశ్న, అమలిన శృంగార సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి వారు. అమలిన శృంగార సిద్ధాంతం ఇది భావ కవిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. భావ కవులు వాళ్ళ యొక్క ఊహా ప్రయోజనాల గురించి, అలాగే భావ కవిత్వం మీద వాళ్ళు గొప్ప గొప్ప రచనలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ క్వశ్చన్. ఆప్షన్ చూడండి: దేవులపల్లి, బాపిరాజు, రాయప్రోలు, విశ్వనాథ. ఇవి షార్ట్ కట్ నేమ్స్. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ. ఇక్కడ అమలైన శృంగార సిద్ధాంతం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది భావ కవుల్లో ప్రధానమైనటువంటి వాడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఇక్కడ అమలైన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రాయప్రోలు సుబ్బారావు గారు. ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం తరచుగా మన ఛానల్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ మరో ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.